ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. సర్వశక్తుడగు దేవుడు మహత్యము గలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఎంత మాత్రమును చేర్పడు. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు. యోబు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకులు. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సీయోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. భక్తుడి విధంగా అంటున్నాడు, యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్యశాంతత్వము అంతరిక్షమునంటుచున్నది, నీ నీతి దేవుని పర్వతముతో సమానము, నీ న్యాయవిధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. సహోదరి సహోదరులారా, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారి నమ్ముకొనుకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మట్టిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, దేవా నీ నీతి ఆకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడు ఎవడు? అనేకములైన కఠిన బాధములు మాకు కలుగు చేసిన వాడా, నీవు మరలా మమ్మల్ని బ్రతికించదవు. భూమి యొక్క అగాధ స్థలముల నుండి నీవు మరలా మమ్మల్ని లేవనెత్తదువు. నీ గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులెదుట మంచి ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతు యొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞ గైకొన వలన నేను ఆజ్ఞాపించుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నిరంతరమున్నవాడు గనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మహోన్నతుడు, మహత్యము గలవాడు. జనములన్నిటిపైన నీవు ఇచ్చి ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము నీ యందు భయభక్తులు కలిగి నీ కృప కొరకు కనిపెట్టుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మేము పోరాడుతూ నిత్య జీవమును చేపట్టుటకు కృప చూపమని, అనేకుల ఎదుట గొప్ప సాక్షులుగా మమ్మల్ని మీరు నిలవబెట్టమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.